పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన పోషించిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, మీ పాదాలకు స్తుతులు. అయినా గత నెలలో 16వ తేదీన మా కుటుంబంలో మీరు జరిగించినటువంటి శుభకార్యము ఆదిత్య వ్యూల యొక్క వివాహాన్ని మీరు ఘనంగా మహోత్సవంగా జరిగించి మాకు సంతోషాన్ని అనుగ్రహించినందుకు మీ పాదాలకు స్తుతులు. మేము అనుకున్న రీతిగా, ఆలోచించిన రీతిగా, ప్రార్థించిన రీతిగా నయన దైవ సేవకుల సమక్షంలో ఈ యొక్క వాక్యము ద్వారా, ప్రమాణముల ద్వారా వారి ఇరువురిని కూడా సంతోషంగా జతపరిచినందుకు మీ పాదాలకు స్తుతులు. ఈ నెలలోపున దేవ యొక్క సంతోషకరమైన కార్యక్రమాన్ని, దేవా ఒడి కార్యక్రమాన్ని, మా దేశ సంస్కృతిని బట్టి దేవా ఇదిగో యొక్క కార్యక్రమాన్ని దినాన మేము నడిపించుకుంటున్నాం. దేవా మీరు మా మధ్యలో ఉండండి, సహాయం చేయండి, నడిపించండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావం పొందండి. మేమేం చేసినాను మీకు ఘనత కలిగినట్లుగా చేయటకు సహాయం చేయండి. నవదంపతులను ఆదిత్యను వ్యూలను మీరు నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. వారిని త్వరలోనే ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా దేవ ఈ సమయంలో మన నూతన వస్త్రములతో మమ్మల్ని అలంకరింప చేస్తున్నటువంటి కుటుంబాన్ని, బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. కావలసిన మీరు దయచేయండి. నూతన వస్త్రాలను ధరింప చేసుకున్న దేవా మీద ఆశ్రయం, నన్ను మీద ఆశ్రయం నిశ్చితను దీవించండి. దేవ కావలసిన మేలులను, ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఈ కార్యక్రమం అంతటిని కూడా మీరే ఘనంగా ఆశీర్వాదకరంగా జరిగించి మీ మెండైన దీవెనలు మాపై మెండుగా కుమ్మరించుమని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. షూకున్నా కొద్దిసేపు జర్మ అడ్డం జరు. అందరు అడ్డం జరగండి అన్న. నీకు వస్తే ఏమైతుంది మామ? అవి రెండు డోర్లు వేయరా? అవి అయిపోయిందిలే ఇంకా. ఇప్పుడు కొద్దిసేపు మళ్ళీ వస్తానే మా వాళ్ళని మీరు పోయండి. చిన్న నువ్వు ఆ పాప ఇద్దరు అయిపోయింది. మీరే తీస్తావా అమ్మమ్మ? నువ్వు జరి మీరే తగ్గుతారు. నువ్వు కూడా ఏమా అయిపోయింది. రాయి అంటే నువ్వేండి? నువ్వు ఇచ్చిన పండు పెట్టాలి. రెండు పెట్టాలి. గిన్నె పెట్టు మా సంగా ఇద్దరు ఒకటేసారి వస్తారా? ఊపుకుంటారా మీరు? పండు పెట్టాలమ్మా. రెండు అవుతుంది. ఏమైనా అయిపోవాలి. ఎక్కడ పాపం అయితేనా మీరు? నేను వేసినా ఇప్పుడు గిన్నె రెండు పండ్లు 3 సార్లు పోయిందండి. నువ్వు జరుపు మరి మేము వంట చేసుకున్నా పండి ముద్ద బియ్యం అక్క పాట తీసుకో. బియ్యం సరిపోతుంది.
అమ్మ అమ్మ దండి ఉంది కాబట్టి అమ్మకి దండి పోసినారు. శనిగాడు అమ్మ పోస్తే నువ్వు కూడా ఆడిపోయింది మా దానిపైన బియ్యం ఉన్నాయి చూడు అమ్మ, దానిపైన బియ్యం ఉన్నాయి చూడు. బియ్యం పట్టుకున్నప్పుడు తీస్తావా? కాదు ఫోటో ఇదే కదా. ఫోటోస్ ఏమి తీయాలి, కొన్ని తీసిన. బియ్యం చల్లి చూడాలి. फोटो दिखंడి करा मेरी करा नहीं का वैसे करा जल्दी वाले सभी को वक्त में कष्ट जरना ना नु जर्रा ब्रो इस्तावड़का అది కూడా ఒకసారి భలే పడుతుంది వర్షం గొడుగు పట్టుకుంటారులే. ఇది డోర్ రావాలి నీకు తెలియదు లేదు. పోవాలనే పద్ధతి అంటే రౌక అట్లా పోయిరా పో. నా గొడుగు బయటనే ఉంటుంది చూడు, అవతల సైడ్ ఉంటుంది చూడు, అమ్ములు అవతల ఉంటుంది చూడు గొడుగు. ఏంటి పోతారు ఆ బాబు బయట వెళ్ళారు అవతలకి. అమ్ములు ఏంది సరిపోయిందిరా నాయన. గొడుగు వాటిని కూడా కౌంటర్ మెల్లగా మెల్లగా ఫోన్లే ఫోన్లే ఏమైతే ఫోన్లే చెప్పు. డోర్ వేసినావా? వస్తున్నారు మెస్సీ ఏ మెస్ ఒక్కటారా? ఏం లేదు, పిల్లల ముఖాలు కూడా నా ముఖాలు కూడా మా ముఖాలు చూసి ఎక్కువ ఏదో వాడు మాట్లాడుకుంటారు. ఏ ఊకున్నా మెస్ ఊకున్నా. ఇచ్చేసి అవసరం దిగమన్నా చేసుకోండి. ఏమన్నా ఎవరు మాఫీ మరి అలా కాదనా, లాభం పొందింది వీళ్ళు పెట్టించారు నీతోటి కూడా. చెప్పు అన్న పేరు చెప్పు, అన్న పేరు చెప్పు.
వేరే వాళ్ళ నేను మా బావ వచ్చిన పేరేం పేరు బావ అంతే ఇక. మరి ఈ ఇంట్లో ఇట్లా ఉంటుంది. పేరు చెప్పు శాంసన్ బావాను అంటే వాడు పేరు గుర్తు చేసినందుకు కూడా మళ్ళీ అమౌంట్ ఉంటుంది. అరే చెప్పు ఎట్లా పాండు సరే కానీ పేర్లు బాగున్నాయి. మాకు 10,000 ఇచ్చి పిల్లగానికి మనం బియ్యం పడతాయిరా కాదు కడప మొక్క రావాలంటే అన్నట్టు రావాలి ప్రేమతో రావాలి. ఇద్దరిని దొబ్బుతున్నావు కానీ తల్లి నువ్వు అదే కదా మిస్ కాదు. ఇట్లా పెట్టా నువ్వు ఇట్లా అన్న మెస్ ఇట్లా మెస్సి